అచ్యుతానంద జోజో ముకుంద అప్పుడే లేవకు అలిసిన నా కొడక జో 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 రామా కోళ్ళ పిల్ల రామా తీసుకోండి మావయ్య. ఏమిటమ్మా ఇది, టీనా కాఫీనా? తెలీదు మావయ్య, అత్తయ్య గారు చేశారు. అత్తయ్యా, నువ్వేమో అనుకున్నాను. అయితే డౌట్ లేదు, కాఫీ కాదు టీ కాదు కషాయమే. ఇదెవరికి? గోపికా? అవును మావయ్య. వద్దులే అమ్మా, ఈ కషాయం పోసి వాడి కమ్మని నిద్ర చెడగొట్టే కన్నా నా జోలపడితోనే హాయిగా పడుకోగలడు. జో అచ్యుతానంద జో జో ముకుంద. అమ్మా ఒక్క నిమిషం, కొబ్బరి బాండం. ఇప్పుడెందుకు మావయ్య? ఎందుకేమిటమ్మా, ఒంటికి మంచిది, చలవ చేస్తుంది. మీ ఆరోగ్యం కోసం ఉదయాన్నే లేచి ఎంత దూరం నుంచో తెచ్చాను ఇది. నాకొద్దు మావయ్య. సరదా పడి తెస్తే వద్దంటావేంటమ్మా? నేను తర్వాత తీసుకుంటాను. తర్వాత? ఓ అర్థమైందిలే అమ్మా. గోపి లేచిన తర్వాత రేక ఇదిగో మీ ఇద్దరు కలిసి ఒకే స్ట్రాతో తాగాలి, సరేనా? జో అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోరా నా కొడక, పడుకోరా హాయిగా పడుకో. వాసు, వాసు, వాసు. రాణి, ఇట్రా. ఏంటొదినా? వాసు నిద్రలేపు. వేస్ట్ ఫెలో, వాడెప్పుడు టిఫిన్ టైంకి లేస్తాడుదినా. ఇక మీదట అలవాటు మారాలి, తొందరగా లేవాలి. లేపు. వాసు, రే వాసు. ప్రశాంతంగా పడుకోనివ్వే రాక్షసి. వాసు, లేచి టీ తీసుకో. అమ్మా ఏంట పొద్దునే నిన్నసా, వెళ్ళు కాసేపు పడుకొని లేస్తాను. అయ్యా బ్రదరు, ఈ డైలాగు అమ్మది కాదు, వదింది. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. అమ్మనుకొని ఏదో ఆగిసాను వదినా. పర్లేదులే. సర్లే వాసు, ముందు టీ తీసుకో. ఇప్పుడు వద్దు వదినా, కొంచెం సేపు పడుకొని లేచి తాగుతాను వదినా, ప్లీజ్. ఇక అలవాట్లకి పులి స్టాప్ పెట్టాలి బ్రదర్. వదిన గారి ఆర్డర్. సరే వదినా. సర్లే తీసుకో. వాసు, బ్రష్ చేసుకోలేదుగా? అవును కదా. వెళ్ళు, వెళ్ళి బ్రష్ చేసుకొని తర్వాత వచ్చి టీ తాగు. సరే వదినా. రాణి, నీ కాలేజ్కి టైం అవుతుందిగా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఏంటి విచిత్రం, లాజిక్ లేని మ్యాజిక్ మన ఇంట్లోనే జరగాల. టైంకి లేవాలంట, బ్రష్ చేసుకోవాలంట. ఈ కొత్త అలవాట్లు ఎలా అలవాటు అవుతాయి? దీనికి నన్ను వేపుకి తినడం తప్ప మరి ఇంకే పని ఉండదు. హలో అమ్మా, నేను. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? రాత్రంతా పడుకోకుండా ఏం చేస్తుంటావో కనుక్కుందామని. అంత అయ్యాక చివర్లో నేను మాత్రం ఏం చేస్తాను? ఏంటమ్మా అంత మెల్లిగా మాట్లాడుతున్నావు? నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, వాడి మొలతాడు తెంపేస్తానని అంత ఇదిగా చెప్పావు. ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మాటలు మాట్లాడడం తప్ప ఏ కార్యం చేయవా? నువ్వు మాత్రం చేసిన పనేంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం తప్ప. అమ్మా ఇది సంగతని నాకు ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడు చెప్తావా? ఏ మాత్రం ముందు తెలిసినా ఏదో ఒక మంత్రం వేసిద్దా నాపేసేదాన్ని. నేనేం చేయగలనమ్మా? ఆ ఇంట్లో కుదరలేదు. నిన్న రాత్రంతా ఆయన నా పక్కనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడే ఆయన కిందకెళ్లారు. వెంటనే నీకు కాల్ చేస్తున్నాను. ఇంతకు మించి నేనేం చేయగలను? నువ్వన్నిటికీ సమర్థురాలివి. కనీసం నువ్వైనా ఏదో ఒకటి చేసుంటావని కనుక్కుందామని ఫోన్ చేశాను. సర్లేవే,
జరిగిందేదో జరిగిపోయింది. పోనీ మహా అయితే ఒకరోజు సుఖపడతాడేమో. పణ్ణి జీవితాంతం దాని మొహల సంతోషం లేకుండా చేస్తాను కదా. ఆ నువ్వలా దీర్ఘాలు తీస్తూనే ఉండు, నేనిలా వింటూనే ఉంటాను. అలా విని విని వినే దాన్ని నా చేతులతో అలంకరించి శోభనం జరిపించొచ్చాను. రేపు చీరాసారే పెట్టి సీమంతం కూడా చేసి దాని బిడ్డల బారసాలకు పాటలు పాడొస్తాను. ఏంటమ్మా, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా ఇలా బెడ్స్ కొడుతోంది. ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగిపోయింది. నా చేతులతో దానికి శోభనం జరిపించానమ్మా. ఎందుకు అర్చన విషయంలో ప్రతిసారి మనం ఓడిపోతున్నాం? ఇలా ఓడిపోయే బదులు అసలు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే బెటరేమో. అనవసరంగా తొందరపడకు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఆవేశపడకుండా ఇలాంటి సమయంలోనే ఆచితూచి అడుగెయ్యాలి. నువ్వు అడుగులేస్తూనే ఉండు. రేపా అర్చన బిడ్డలతో అడుగులేయించి ఊరంతా అరిసెలు పంచిపెడుతుంది. ఇంకా ఏం మిగిలిందమ్మా ఆచడానికి తోచడానికి? ఆ అర్చన జీవితంలోకి ఆనందం తొంగి చూసింది. ఓసి పిచ్చిదానా, 10 ఏళ్లు కాపురం చేసి 2-3 బిడ్డల్ని కని విడాకులు తీసుకుని పుట్టింటికి తిరిగొచ్చినోళ్ళున్నారు. లేదా ఆత్మహత్యలు చేసుకుని సచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండిట్లో దానికి ఏదొకటి తప్పదే. జరగని మాటలు ఎందుకు మాట్లాడుతావు చెప్పు. ఏంటి జరగంది? అది మొగుడు వద్దు కాపురం వద్దనేసి పుట్టింట్లో ఉంది. రేపో మాపో మరో సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. అది అప్పుడు అందకుండా పోయేది. కానీ ఇప్పుడు అది సంసారం చేసి పుట్టింటికొస్తే జీవితాంతం పుట్టింట్లో ఏడవాల్సి వస్తుంది. అర్థమైందా? ఆ శిక్ష సరిపోదా దానికి? అదేనే దానికి నేను త్వరలో ఇవ్వబోయే బహుమానం. ఎందుకమ్మా వర్కౌట్ కాని ప్లాన్లన్నీ వేస్తుంటావు? చచ్చిన తర్వాత పేనుగు లేచొస్తుంది చూడు అన్నట్టుంటాయి నీ మాటలు. కానీ బూడి తప్ప అక్కడ మిగిలేది లేచేది ఏదీ ఉండదు. ఓడిపోయానని ఒప్పుకో అమ్మా, సరేనా? సరేనే, ఓడిపోయావే అనుకుందాం. ఆ ఓటమిలో కూడా సంతోషం ఉందిగా. ఓటమిలో సంతోషం ఉందా? పిచ్చి పట్టిందా? పిచ్చిదానా, మీ ఆయన ఏమన్నాడే? అర్చన ఆనందంగా ఉన్న రోజే నిన్ను కూడా ఆనందంగా ఉంచుతానన్నాడు కదా. మరి నీకు ఆనందం దక్కలేదా? నువ్వు ఊహించినంత ఆనందమేమీ లేదు గాని ఇక్కడ. ఊరుకో. ఏంటి అలా అంటున్నావు? మళ్ళీ మీ ఆయన ఏమైనా కండిషన్స్ పెట్టాడా? అదేం లేదమ్మా. కలక్క ఆయనకి బెటర్ హాఫ్ మీద బెటర్ ఫీలింగే కలిగింది. కానీ నేనే ఆ అర్చన ఈ అని ఇకిలిస్తూ నా మీద బతుకుతుంటే నేనెలాగమ్మా ఆయనతో సంతోషంగా ఉండగలను? అందుకే ఆరోగ్యం బాలేదని దూరంగా ఉంచాను. ఎంత పిచ్చిదానివే నువ్వు. సమస్యలేనున్నా వాటిని ఇంటి దగ్గరే వదిలేసుకొని పరిష్కరించుకోవాలి కానీ వాటిని పడగ్గది వరకు రానీకూడదు. వస్తే దూరాలు పెరుగుతాయి. సర్లే అమ్మా, నా సంగతి నేను చూసుకుంటాను గాని ముందు అర్చన విషయంలో నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఈ చింతామణికి జరిగిన నెగిటివ్ పాయింట్ని ఎలా పాజిటివ్గా మారుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏం చేస్తావమ్మా? మళ్ళీ గాలం ఆ భాగ్యానికే వేస్తాను. ఆ చేపను పట్టి నా పుట్టలో వేస్తాను. వేస్ట్ అమ్మా. నువ్వు ఆల్రెడీ అబద్ధం జోష్యం చెప్పించావని ఆ భాగ్యం నీ మీద పీకల దాకా కోపంగా ఉంది. నువ్వు గేలం వేద్దామని వెళ్ళావో అది నిన్ను బజార్లో నించోబెట్టి వేలం వేయగలదు. ఆలోచించుకో. ఉచ్చు బిగిద్దామని వెళ్ళి చిక్కుల్లో చిక్కుకోకమ్మా. చిక్కులు నాకు కాదే, అర్చనాకి. ఏ జోష్యం అబద్ధం చెప్పాడు అదే నిజం చేయిస్తాను. ఒక్క ముక్క కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడవా? సరే, ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ ఈసారి మాత్రం మనం గెలవాలి, ఆ అర్చన ఓడిపోవాలి. సరే అమ్మా, నే ఉంటాను. బాయ్. శ్రీ దుర్గాదేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. అమ్మా రండి. ఓం శ్రీయై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. అమ్మా జగజ్జనని, ఇన్నాళ్లకి నా కూతుర్ని కరుణించావా తల్లి?
ఈ రోజు కోసమేనమ్మా నేను ఇంతకాలం ఎదురు చూసింది. ఇన్నాళ్ళకి నా మొన ఆలకించావు తల్లి. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. అమ్మా జగజ్జనని, ఇక దాన్ని చల్లగా చూడు తల్లి. దాన్ని జీవితాంతం సంతోషంగా ఉండేట్టు దీవించు. అమ్మా లోకపావని, ప్రళయం తర్వాతే ప్రశాంతత అంటారు. నా కూతురికి ఆ ప్రశాంతత ఇప్పుడు అందించావా? ఎంత మదన పడింది, ఎన్ని అలలు, ఎన్ని ఆటుపోట్లమ్మా దాని జీవితానికి. దైవం దయచూపనిదే మానవ మాత్రులు మా వల్ల ఏమవుతుంది తల్లి? ఈ ఆనందం దానికి ఎన్నడూ దూరం కానివ్వకమ్మా. కంటికి రెప్పలా కాచే భారం నీదే తల్లి, నీదే. నీరాజనం సమర్పయామి. అమ్మా వరలక్ష్మి గారు, అర్చన కాపురానికి వెళ్ళిందని విన్నాను. సంతోషం. అమ్మవారు మీ మనసు సంతోషపెట్టినట్లు మీరు ఆ తల్లి మనసు సంతోషపరిచారు. అమ్మవారి కరుణించింది కనుక మీ అమ్మాయి జీవితంలో దేనికి లోటుండదు. జీవితాంతం సంతోషమే సంతోషం. అందుకే అన్నారు పెద్దలు, జీవితంలో మొదటి భాగం కష్టాల పడ్డవారు తరువాత సుఖాలు అనుభవిస్తారని. ఇప్పుడు అర్చన ఆ భాగంలోకే వచ్చింది. ఏడాదిలోపు మనవన్నో మనవరాల్లో మీ చేతుల్లో పెట్టిందనుకోండి, మరీ సంతోషం. అమ్మ దీవెన అంత ఆషామాషీ కాదు. ఆమె కటాక్షం పొందితే అంతా రాజయోగమే. మేము వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిదమ్మా, సంతోషంగా వెళ్ళిరండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. దుర్గా భవానీ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. నాకు జీవితం ఇవ్వడానికి మీరెవరండి? నాకు మీకు ఏ పరిచయం లేదే. మా అమ్మ కోరిక నెరవేర్చే అల్లుడు ఈ జన్మకి మీరు కాలేరు. వీడేంటి వింత చేష్టలు చేస్తున్నాడు? గోపి, గోపి, అదేంట్రా మూత తీయకుండా పేస్ట్ బయటికి ఎలా వస్తుంది? ఇలా ఇవ్వు. ఇదిగో తీసుకో. తొందరగా మొహం కడుకొని స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. ఏంటి వినపడుతుందా? ఆలస్యం చేస్తే టిఫిన్ చల్లారిపోతుంది. త్వరగా రా. ఏంటనే నీ మొక్కలో సడన్గా అత్తగలో వచ్చింది? ఏంట్రా నువ్వు అనేది? డౌట్ ఉంటే ఒకసారి అద్దంలో చూసుకో. అర్చన, త్వరగా రామ్మా. చూడమ్మా, నువ్వు వాడికి టిఫిన్ పెట్టు. రే గోపి, త్వరగా రా, టిఫిన్ చేద్దు గాని. రాణి, నువ్వు కూడా రావే, టిఫిన్ చేద్దు గాని. వస్తున్నానమ్మా. బయట ప్రపంచానికి మాత్రం భార్యాభర్తలం. ఈ గదిలో మాత్రం మీరు మీరే, నేను నేనే. నాకు మీకు ఏ పరిచయం లేదే.
ఆగమ్మా ఏం జరుగుతుందో చూద్దాం. లాహిరి లాహిరి లాహిరిలో ఆ